కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోలీవుడ్ ఎంట్రీస్ తో సక్సెస్ చూసిన ఒక నయా సెన్సేషనల్ హీరోయిన్ ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి ప్రిపేర్ అవుతోంది. డేట్ టైం ఫిక్స్ అయిపోయింది. ఇక కేరళ అబ్బాయిల హార్ట్ టచ్ చేయడమే తరువాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? మళ్ళీ ఈ క్రేజీ గర్ల్ టాలీవుడ్ డోర్ నాక్ చేసేది ఎప్పుడు? ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులర్ అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిలిం ఓం భీమ్ బుష్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హర్రర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు, కానీ బొమ్మ మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్ లో స్టార్ అనే మూవీతో తరంగేట్రం చేసింది. ఆ బొమ్మ కూడా కమర్షియల్ గా సక్సెస్. ఈ 2 ఫిలిమ్స్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపూర్ స్థరన్ తప్పుకోవడంతో ఆఫర్ ప్రీతిని వరించింది. కన్నప్పతో హ్యాట్రిక్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ ట్యాగ్ తీసుకుందామనుకున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ ఫ్లాప్ చవి చూసింది. బిగ్ స్టార్ కాస్ట్ కూడా ఈ బొమ్మను కాపాడలేకపోయారు. సినిమాలో ప్రీతి నటించింది అన్న మాటే గానీ మేడం ప్రమోషన్లలో పాల్గొనలేదు. కానీ సినిమాలో గ్లామర్ షో, ఇంటిమసీ సీన్లలో తన స్టఫ్ ఇచ్చేసింది. యూత్ నయా గర్ల్ ఫ్రెండ్ గా మారిపోయింది. టాలీవుడ్ కోలీవుడ్ తరంగేట్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడంతో పాటు రిజల్ట్ పాజిటివ్ గా రావడంతో నెక్స్ట్ మల్లీవుడ్ లో లక్ టెస్ట్ కు రెడీ అవుతుంది భామ. మైనే ప్యార్ కియా అంటూ మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రీతి ముకుందన్. హృదయ్ హరూన్ హీరోగా నటిస్తున్న ఈ ఫిలిం రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఆగస్టు 29న ఓనంకి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పుడిప్పుడే మలయాళంలో రిజిస్టర్ అవుతున్న ఎలక్ట్రానిక్ కిలీ మ్యూజిక్ డైరెక్టర్. మైనే ప్యార్ కియానే కాదు, ప్రీతి చేతిలో మరో మాలీవుడ్ 2 తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కన్నప్ప తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. మరి కన్నప్ప వల్ల మేడం హట్ అయిందో లేక ఆఫర్లు రావట్లేదో కొత్త సినిమా కబురు చెప్పలేదు. మళ్ళీ ప్రీతి టాలీవుడ్ తలుపు తడితే చూడాలనుకుంటున్నారు ఇక్కడి ఆడియన్స్.